విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దివంగత నేత తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కొండపల్లి పైడితల్లి నాయుడు పెద్ద కుమారుడు కొండపల్లి కొండబాబు మాట్లాడుతూ ప్రస్తుత గజపతి నగరం ఎమ్మెల్యే తన తమ్ముడు అయిన కొండపల్లి అప్పనాయుడుకి ఎటువంటి రాజకీయ అనుభవం లేదని, రాజకీయ చతురత అంతకన్నా లేదని, అంతని కలుపుకుపోయే మనస్తత్వం కాదని, 2 సార్లు పార్లమెంటు సభ్యునిగా ఓటమి పొందారని అన్నారు. మూడో ప్రయత్నంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారని అన్నారు. తన తండ్రి కాలం నుంచి ఆయన వెన్నట్టు ఉంటూ నియోజకవర్గ ప్రజలతో మరియు నాయకులతో సత్సంబంధాలు ఏర్పరచుకుని తనకున్న రాజకీయ అనుభవంతో పెద్దలు అశోక్ గజపతిరాజు సూచన మేరకు తన తమ్ముడు కొండపల్లి అప్పలనాయుడును ఎమ్మెల్యేగా గెలిపించామని, అయితే ఇప్పుడు తన తమ్ముడిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఇలాంటి సమయంలో తనకు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సీటు ఇవ్వాలని పెద్దలు అశోక్ గజపతిరాజు మరియు జిల్లా మంత్రులను కోరుతున్నానని ఆయన అన్నారు. గత 35 సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాల్లో అనేక పదవులు చేపట్టానని, ఈసారి తనకు ఎమ్మెల్యే సీటు ఇస్తే గెలిచి గజపతి నగరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను రెపరెపలాడిస్తానని కూడా ఆయన అన్నారు. వాజీ ఛానల్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేక్షకులు కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను మీ అందరికీ తెలుసు పరిచయస్తుడిని. ఎందుకంటే స్వర్గీయ పైడితల్లి నాయుడు గారు అనేది జిల్లాలో తెలియని వ్యక్తి అంటూ లేరు. వారి తాలూకా తనయుడిని. సుమారు 35 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ క్రియాశీల రాజకీయాల్లో పెద్దలు అశోక్ గజపతిరాజు గారు, అలాగనే జిల్లా మంత్రి గారు అయిన సుధీర్ కృష్ణ రంగారావు గారు అడుగుజాడల్లో ఉన్న మా కుటుంబం. ఎందుకంటే నా రాజకీయ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు నేను రాజకీయాలు చేశాను. ప్రతిపక్షాలతోటి నేను అనేది ధీటుగా నేను అనేది ఇవాళ జిల్లాలో మేము తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, శక్తి ఉందనంటే మాకే ఉందనేది అది ప్రజలకు కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ వారికి కూడా తెలుసు. అటువంటి పరిస్థితిలో నేను సీనియర్ రాజకీయ నాయకులుగా నాకున్న అనుభవాన్ని బట్టి ప్రజల్లో ఎంతో కార్యక్రమాలు జరిపించుకొచ్చాను తండ్రి గారు ఉండేటప్పుడు. నా వ్యక్తిగతంగా అయితే నేను కోఆపరేటివ్ ప్రెసిడెంట్ చేశాను, అలాగనే మండల వైస్ ప్రెసిడెంట్ చేశాను, అలాగనే మండల ప్రెసిడెంట్గా చేశాను. జిల్లా పార్టీలో కూడా నేను అనేది ఉపాధ్యక్షుడిగా చేశాను, పార్టీ ఉపాధ్యక్షుడిగా, అలాగనే జనరల్ సెక్రటరీగా కూడా చేయడం జరిగింది. నాకున్న అనుభవం పార్టీలో సుమారు 35 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని అంటుకొని ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా పార్టీలో ఉండి ఇవాళ మా కుటుంబానికి అయితే పార్టీ ఎనలేని గౌరవం ఇచ్చింది. ఇవాళ ఈ జిల్లాలో కొండపల్లి కుటుంబానికైతే పార్టీ ఒక శక్తివంతమైన గౌరవమైన నేను అనేది నీతి నిజాయితీ ఉన్న కుటుంబం అని పార్టీలో ఒక ముద్ర అనేది ఉంది. ఇవాళ అన్ని స్థాయిల్లో కూడా మాకు అవకాశాలు కల్పించింది పార్టీకి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కనుక దయచేసి చెప్తున్నాను, రానున్న ఎన్నికల్లో ఇవాళ అభ్యర్థులు మారుస్తారని అనేది ఒక ప్రచారం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీడియా వాళ్ళు అవనియండి, పార్టీ వాళ్ళు అవనియండి, మార్చాలని అనేది ఒక వాయిస్ అనేది ప్రజల్లో వినిపిస్తుంది. మార్చాలని వాయిస్ పార్టీ సిద్ధాంతాలు వస్తే దయచేసి నా క్యారెక్టర్ని, నా క్యాండిడేట్ని, నాకున్న అనుభవాన్ని, ప్రజల్లో ఉన్న నా మీద ఉన్న అభిమానాన్ని ఇవాళ గుర్తించి రానున్న 2019 ఎలక్షన్స్లో గజపతినగరం నియోజకవర్గం నుంచి నాకు అవకాశం, ఎమ్మెల్యే శాసనసభ్యులుగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించాలని ఇటు పెద్దలు అశోక్ గజపతిరాజు గారు, అలాగనే సుధీర్ కృష్ణ రంగారావు గారు, మా స్టేట్ ప్రెసిడెంట్ కళా వెంకట్రావు గారు, మాకు ఇన్ఛార్జిగా చేసిన పెద్దలు పాలిట్ బ్యూరో సభ్యులు యలమల రామకృష్ణ గారు, అలాగనే అచ్చెన్నాయుడు గారు, అలాగనే అయ్యన్ పాత్రుడు గారు, గంటా శ్రీనివాస్ గారు, అందరితో కూడా నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు గజపతినగరం నియోజకవర్గంలో ఇవాళ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నా సరే నాకు అవకాశం ఇవ్వండి. పార్టీని ఏకతాటిపైకి తీసుకొని వచ్చి ఎన్ని గ్రూపులు ఉన్నా సరే ఒక 15-20 రోజుల్లో నియోజకవర్గం అంతా కూడా నేను సమీకరణ చేసి పార్టీని ఏకతాటి మీద తీసుకొని వచ్చి గతంలో 2014లో నాకున్న గతంలో 3 పార్లమెంట్ ఎలక్షన్లు చేసిన అనుభవం రీత్యా ప్రజల్ని మమేకం చేసి నేను అనేది పార్టీ సైడు పరుగులు తీయించుకునే పరిస్థితి నేను తీసుకొస్తాను. దయచేసి 2019లో
నాకు అవకాశం కల్పించి మళ్ళీ గైపినార్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం జెండా రెపరెపలాడేటట్టు కార్యకర్తలు ఉత్సాహం చేసి గెలుపు గుర్రంగా తీసుకెళ్తానని ఈ ఛానల్ ద్వారా దయచేసి పెద్దలకు అలాగనే పార్టీకి కూడా ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ నాకు అవకాశం కల్పించమని ప్రజలందరికీ కూడా కోరుకుంటూ పెద్దలు కూడా నాకు పార్టీ టికెట్ ఇచ్చేటట్టు సాయం చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను కుర్రవాడిని కదా, నాకున్న నాలెడ్జ్ ఏంటి అని చెప్పి నేను వెనకడుగు వేస్తే ఇందులో పైడితల్లి గారు వచ్చారు, కొండబాబు గారు వచ్చారు ఆయనతో పాటు. అది కాదు సార్, మరి అప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అందరూ అన్నారు, ఎవరు మనకి పోటీకి ముందుకు రావడం లేదండి, మరి ఏంటి చేద్దామంటే ఎవడు రాకపోవడం ఏంటి, పాసిల్ కృష్ణవాడు పెట్టండి అని చెప్పేసి పైడితల్లి గారు అంటే, కృష్ణాన్ని గెలిపించడానికి నేనున్నానని చెప్పేసి కొండబాబు గారు నా భుజం మీద చేసి నామినేషన్ వేయించారు. అప్పుడు మంచి మెజార్టీతో గెలిచాను నేను. అప్పటి నుంచి కూడా కొండబాబు గారికి కార్యకర్తలు తిప్పడంలో విషయంలో అవ్వచ్చు, నేను యాక్చువల్గా గెలుస్తాను అనుకోలేదండి. కొన్ని గ్రామాలు నాకు ఇగ్నోర్ చేస్తున్నటువంటి గ్రామాలని ఆయన ఎలక్షన్గా తీసుకొని అక్కడ నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి మన కుర్రవాడయ్యా పనికొస్తాడని చెప్పి ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసి నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నన్ను గెలిపించారు ఆయన. ఎందుకంటే ఆయన దగ్గర రాజకీయ విద్యలు అంటారు అట్లా, ఆయనకి మరి ఎలాగొచ్చే తెలియదు కానీ ఆ విద్యలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కొండబాబు గారి దగ్గర. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మరి అలాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కొంతమందిని మారుస్తానంటుంది. మార్చే పరిస్థితి వచ్చేటప్పుడు కంపల్సరీగా కొండబాబు గారి టికెట్ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే నేను నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులే మేము ప్రోత్సహిస్తాం. అలాగే ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెడితే ప్రోత్సహిస్తాం కానీ గెలవడం కష్టం. అలాగే పార్టీకి తప్పు చేయం. నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తుల్లో బలమైన వ్యక్తి కొండబాబు గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన టికెట్ ఇస్తే 100% కూడా మేము గెలుస్తాం, గెలిపించి వస్తాం కూడాను.